ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువు, మన రక్షకులు, మన విమోచకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికీ షాలేం మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. ఈ రీతిగా ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ చక్కటి సమయంలో కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. ధనమును నమ్ముకొనవాడు పాడైపోవును, నీతిమంతులు సిగిరాకు వలె వృద్ధినందుడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. రెండు గుంపుల వారిని మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరు అంటే ధనాన్ని నమ్ముకునేటటువంటి ఒక గుంపు, రెండవది నీతిమంతులు అంటున్నారు. ఎవరి నీతిమంతులు అంటే దేవుని మీద ఆధారపడినటువంటి వారని చెప్పుటలో ఏ సందేహం లేదు. గమనించండి, ధనాన్ని నమ్ముకున్నటువంటి వాడు పాడైపోతాడని, లేకపోతే వృద్ధిలోనికి రావాలి అంటే దేవుని మీద ఆధారపడాలని చెప్పకనే మనకి వాక్యం చెబుతూ ఉంది. ప్రియులారా, గమనించండి, ఈరోజు చాలామంది కూడా ధనముంటే కావలసినవన్నీ మన దగ్గరికి వస్తాయి. ధనముంటే మన వాళ్ళందరూ మన చుట్టూ ఉంటారు. ధనముంటే మనకింకా ఏ లోటు ఉండదని చాలామంది ధనాన్ని నమ్ముకొని ముందుకు కొనసాగేటటువంటి వారు లేకపోలేదు. ఇక్కడ ధనాన్ని నమ్ముకున్నటువంటి వారిని గురించి బైబిల్ చెబుతుంది, వారి జీవితాలు పాడైపోతాయని. మనము చూసినట్లుగైతే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం చూసినట్లుగైతే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది: ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. బాగా గమనించండి, ధనాన్ని ఆశించినటువంటి వారి స్థితి ఇక్కడ గనక మనం చూసినట్లుగైతే శోధన అనుభవిస్తారని, ఉరిలోనికి వెళతారని, ఇక్కడ ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశలలో పడుదురు అని, మనుషులు నష్టములోనికి నాశనములోనికి ముంచివేయనని, ధనాన్ని ఆశించినటువంటి వారు ప్రధానముగా విశ్వాసములో నుండి తొలగిపోతారని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. నిజమే ప్రియులారా, ఈరోజు ప్రభు రక్తములో కడగబడి పరిశుద్ధమైనటువంటి మందిరములో జీవిస్తూ సంఘ సావాసం చేస్తున్నటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనకి మనముగా పరీక్షించుకొని ధనాన్ని ఆశించేటటువంటి వ్యక్తులుగా ఉన్నామా, దైవాన్ని మీద ఆధారపడేటటువంటి వ్యక్తులముగా ఉన్నామా? వృద్ధిలోనికి రావాలి అంటే నీతిమంతులముగా మనం జీవించాలి. నీతిమంతులముగా మనం జీవించాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించేటటువంటి జీవితాలు మనకు కావాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి. నిజమే, ఈరోజు మీ ముందు కొద్దిమంది ధనవంతులను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. లూకాసు సువార్త మనలో చూసినట్లుగైతే, లూకాసు సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు సువార్త 12వ అధ్యాయము 16వ వచనము నుండి కనుక మనం గమనించినట్లుగైతే ఇక్కడ ఒక ధనవంతుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను: ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము సాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను
ఆలోచించుకొని నేను ఇలాగో చేతుననుకును, నా కొట్లు నింపి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. ఈ ధనవంతుడిని గురించి బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే సమకూర్చుకునేటటువంటి ధనవంతుడు, తరతరాలకి సమకూర్చుకునేటటువంటి ధనవంతుడు. ఈరోజు చాలామంది మనం గమనించినట్లయితే తనకు సమకూర్చుకుంటారు, తన బిడ్డలకు సమకూర్చుకుంటారు, తన వెనకమాల రాబోయేటటువంటి వారికి కూడా సమకూర్చుకునేటటువంటి వారు లేకపోలేదు. ఈ ధనవంతుడిని గురించి బైబిల్ చెబుతుంది సమకూర్చుకునేటటువంటి ధనవంతుడు. ఎవరైతే తన కోసం సమకూర్చుకుంటూ తన రాబో తరముల వారికి కూడా సమకూర్చుకొని తన ప్రాణముతో చెబుతున్నాడంట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అయితే దేవుడు అంటున్నాడు 20వ వచనంలో మనం చూసినైతే, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అతనితో చెప్పెను, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండనని చెప్పాను. బాగా గమనించండి, వెర్రివాడా అంటున్నాడు. ఎవరిని వెర్రివాడా అంటున్నాడంటే తన కోసం సమకూర్చుకునేటటువంటి వాడు, తన తరముల కోసం సమకూర్చుకునేటటువంటి వాడు, ప్రాణముతో చెప్పేటటువంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు వెర్రివాడు అంటున్నాడు. రోజు మనం గమనించినట్లయితే సమకూర్చుకునేటటువంటి వారముగా ఉండి దేవుని చేత వెర్రివారముగా పిలువబడుతున్నామా? మనము దేవుని మీద ఆధారపడి వృద్ధిలోనికి రావటానికి ప్రయాసపడుతున్నామా? మీకు ఒక ధనవంతుడిని మీకు పరిచయం చేశాను. రెండో వ్యక్తి కూడా లోకా సువార్తలో మనం చూసినట్లయితే రెండో వ్యక్తిని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే 16వ అధ్యాయం, లోకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనంలో, లోకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనం, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేటటువంటి వాడు. ఈ ధనవంతుడు ఎవరయ్యా అంటే ప్రతిదినము బహుగా సుఖపడటానికి అలవాటు పడినటువంటి వ్యక్తి. ధనము ఎక్కడ ఉంటుందో వారి మనస్సులు కూడా అక్కడ ఉంటాయి. ప్రియులారా గమనించండి, ధనము ఎక్కడ ఉంటుందో వారి మనస్సులు కూడా అక్కడ ఉంటాయి. ఆదిమ సంఘమును మనం చూసినట్లయితే ఆదిమ సంఘములో ధనం ఎక్కడుందంటే అపోస్తుల పాదాల దగ్గర ఉంది. ఈరోజు మన ధనం ఎక్కడ ఉంటుంది? ధనము ఎక్కడ ఉంటుందో మన మనస్సు కూడా అక్కడ ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయం 36వ వచనంలో 37వ వచనంలో కనుక మనం చూసినట్లుగైతే అపోస్తుల పాదముల దగ్గర వారి ధనాన్ని తీసుకొచ్చి పెట్టినట్లుగా లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఆదిమ సంఘమోస్తులు ధనం ఎక్కడుందంటే అపోస్తుల పాదాల దగ్గర ఉంది. ఈ మొదట చూపించినటువంటి ధనవంతుడు సమకూర్చుకునేటటువంటి ధనవంతుడైతే ఈ 16వ అధ్యాయంలో మనం చూస్తే ఈ ధనవంతుడు బహుగా సుఖపడేదానికి అలవాటు పడిపోయినటువంటి ధనవంతుడు. ఇతడికి పేదలను చూసి సహాయం చేద్దామన్నటువంటి ఉద్దేశము తనలో లేదు. ప్రియులారా అంత మాత్రమే కాదు, ఎదుటివారికి సహాయం చేయటమే కాక అతను దినదినము బహుగా దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం కూడా దేవునికి ఇవ్వకుండా తన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తిమోతికి రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చూద్దాము ఆ మాట. ఇక ముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖానుభావాలను విడుచుట సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుచున్నది. దేవుని యందు నమ్మకముంచేటటువంటి వారిమిగా ఉండాలి, సుఖానుభావాలను విడిచేటటువంటి వారిమిగా ఉండాలి.
ప్రియులరా, సుఖాన్ని కోరుకునేటటువంటి వారు లేకపోలేదు. ఈరోజు ఈ లోకా సువార్త 19వ అధ్యాయంలో మనము 16వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఈ ధనవంతుడు సుఖానికి అలవాటు పడిపోతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది లగ్జరీ జీవితాలకి ఊదా రంగు బట్టలు వేసుకొని సన్నపనార వస్త్రములను ధరించుకొని బహుగా సుఖపడేటటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆ ధనవంతుడు వింటే ఒక దరిద్రుడు పడి ఉన్నాడు, ఆ దరిద్రుడికి కనీసం భోజనం పెడదామని కానీ వస్త్రం ఇద్దామని కానీ కాస్త తనకున్న దాంట్లో సహాయం చేద్దామన్నటువంటి ఒక ఆలోచన కూడా లేకుండా దినదినము బహుగా సుఖపడుతుండేటటువంటి వాడట. ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 17వ వచనంలో, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఏంటి మేలంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటటువంటి ఇది తెలిసినప్పటికీ సహాయం చేయకపోవటము చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ అంటున్నాడు, మేలైనది చేయనెరిగి, వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటం మంచిది, ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టడం మంచిది, దాహముగా ఉన్నటువంటి వారికి దాహం ఇవ్వటం మంచిది అని మేలైనటువంటిది తెలిసి కూడా అది చేయకపోతే పాపము కలుగుతుందని లేఖన భాగంలో సెలవిస్తున్నాయి. అలాంటి పాపపు జీవితాన్ని జీవించి బహుగా సుఖపడినటువంటి వ్యక్తి మరణించాడు. మరణించి అగ్నిగుండానికి ఆహుతైపోయాడు. ఆ అగ్నిగుండంలో వేతన పడుతూ ఆ లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు మరణించి దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆ లాజరును చూసి, తండ్రివైనటువంటి అబ్రహామా, నీ రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజర్ను కాస్త పంపించయ్యా, నా నాలుక ఎండిపోతున్నది, తన చిటికిన వేలు కొనతో ఆ నీళ్లలో ముంచిన నాలుక తడుపుతాడు. ప్రియులారా, గమనించండి, బహుగా సుఖపడినటువంటి వ్యక్తి ఒక్క నీటి చుక్క కోసం కకృతి పడి పెద్దగా కేకలు వేస్తున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద సమకూర్చుకునేటటువంటి ధనవంతుడిగా మనం ప్రయాసపడుతున్నామా, లేకపోతే సుఖపడేటటువంటి వ్యక్తులముగా ఉన్నామా? ఈరోజు మనము అర్థం చేసుకొని మన జీవితాలు సరిచేసుకోగలిగినటువంటి వారిగా ఉంటే మనకన్నా ధన్యులు ఎవరు ఉండరు అని చెప్పటంలో ఏ సందేహం లేదు. మూడవదిగా మనం చూసినట్లయితే లోకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనములో ఇక్కడ ఒక ధనవంతుడు కనిపిస్తూ ఉన్నాడు. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులమొగటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని నీవెలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దని, నరహత్య చేయవద్దని, దొంగిలించవద్దని, అబద్ధ సాక్ష్యం పలకవద్దని, నీ తల్లిదండ్రులను సన్మానింపమని అన్ని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. ప్రియులారా, గమనించండి, వచ్చినటువంటి వ్యక్తి సద్బోధకుడా అని సంబోధిస్తూ ఉంటే అతని మాటలలో ప్రభు అయినటువంటి క్రీస్తు గమనించింది ఏంటంటే, ఇతడు పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి అన్నటువంటి ఆశ కలిగి ఉన్నట్లుగా గమనించి ఆయన అంటున్నటువంటి మాట, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా, నేను చిన్నతనము నుండే ఇవన్నీ చేయుచూ ఉన్నాను. నిజమే, ఇతనికి చిన్నతనము నుండి ఒక ఆశ ఉన్నది. ఏంటి ఆశ అంటే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే తల్లిదండ్రులను సన్మానించేటటువంటి వ్యక్తిగా ఉండాలి, అబద్ధమాడేటటువంటి వ్యక్తిగా నేను ఉండకూడదు, లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా నేను ఉండకూడదు, ఆజ్ఞల ప్రకారం జీవించాలి, పాపము చేయకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు అన్నటువంటి సత్యాలను గ్రహించి ప్రభు అడుగుజాడల్లో అడుగులు వేస్తున్నటువంటి ఈ వ్యక్తి నిత్య జీవానికి పోవాలన్నటువంటి ఆశ ఇతనిలో ఉంది. అయితే ప్రభు అంటున్నాడు, ఒకటి నీకు కొదువుగా ఉన్నది. ఏంటి అంటే అక్కడ చెబుతున్నాడు, అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతున్నాను. యేసు విని, నీకింకను ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మివేసి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమునందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపము అతనితో చెప్పెను. మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాట విని మిక్కిలి వ్యసనపడుచు యేసు అతన్ని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఎంతో దుర్లభము అని
యేసు పలుకుచూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, అతను మిక్కిలి ఆస్తిపరుడు కనుక ఆస్తిని బీదలకు ఇచ్చేసేయటము తనకి ఇష్టం లేక, యేసుని వెంబడించేటటువంటి అవకాశం లేక తనను తాను లోపల కుమిలిపోతూ యేసు యొద్ద నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిగులు ఆస్తిపరుడైనటువంటి ధనవంతుడు వీళ్ళందరినీ కనుక మనం చూసినట్లయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నటువంటి ఆశ ఉన్నప్పటికీ వెళ్ళలేనటువంటి పరిస్థితులు. కారణం ఏంటంటే తనకు తానుగా సమకూర్చుకున్నటువంటి ధనవంతుడిని మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, దినదినము బహుగా సుఖపడేటటువంటి ధనవంతుడిని మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, మిగులు ఆస్తి కలిగినటువంటి ధనవంతుడిని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ ముగ్గురి కోరిక ఏంటంటే పరలోకానికి వెళ్ళాలి అన్నటువంటి ఆశ కలిగి ఉన్నప్పటికీ వారి జీవితాలలో మాత్రం మార్పు అనేటటువంటిది కలగలేదు. ప్రియులారా గమనించండి, చివరిగా లూకా సువార్తలోనే ధనవంతుడైనటువంటి వ్యక్తిని 19వ అధ్యాయంలో మనం చూసినట్లుగైతే 1వ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఒక ధనవంతుడు కనిపిస్తూ ఉంటాడు. ఎవరు ఇతనంటే ఇతని పేరు రాయబడి ఉంది జక్కయ్య. యవనస్తుడి పేరు రాయబడలేదు. సమకూర్చుకునేటటువంటి ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నటువంటి అతని పేరు రాయబడలేదు. అంత మాత్రమే కాదు, మిగులు ఆస్తి కలిగినటువంటి యవనస్తుడి పేరు కానీ, ప్రతిదినము సుఖించేటటువంటి ధనవంతుడి పేరు కానీ బైబిల్లో రాయబడలేదు. కానీ ఇతని పేరు బైబిల్లో రాయబడి ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లుగైతే జక్కయ్య అనబడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు. ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి వినినటువంటి ఇతను ఆ ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు. పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కి ప్రభు వస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఎప్పుడైతే జక్కయ్య చూపు ప్రభువు మీద పడిందో ప్రభు కనులు జక్కయ్య వైపు మళ్ళీయట. ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ జక్కయ్య కిందకి దిగు అన్నాడు. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ మేడి చెట్టు వైపును చూసి పైనున్నటువంటి జక్కయ్య కిందకు దిగు అనగలనే జక్కయ్యలో ఒక ఆలోచన కలిగింది, నా పేరేం తెలుసు ఈయనకి. నిజమే, ఈరోజు మనందరి పేర్లు ప్రభువుకి తెలుసు. ప్రియులారా జక్కయ్య కిందకి దిగాడు. నేడు ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అన్నప్పుడు ఇంటిలోనికి ప్రభువుని చేర్చుకున్నాడు. ఎప్పుడైతే ప్రభు ఇంటిలోనికి అడుగుపెట్టాడో అక్రమము వెళ్ళిపోయింది, క్రమము లోపలికి వచ్చేసింది. జక్కయ్యలో ఒక మార్పు కలిగింది. ఏంటి అంటే అక్రమముగా సంపాదించినటువంటి ధనాన్ని సగం బేదలకు ఇచ్చేసేస్తాను, సగములో ఎవరి దగ్గర అయితే రూపాయి తీసుకున్నానో వారికి 4 గంటలుగా ఇచ్చేసేస్తాను. మొత్తం జక్కయ్య నీ దగ్గర ఇంకేముంది, మరి మొత్తం బేదలకు ఇచ్చేస్తున్నావు కదా అంటే జక్కయ్య అంటున్నాడు, ప్రభువా నాకు డబ్బుతో అవసరం లేదు, నువ్వు ఉంటే చాలయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో 9వ వచనంలో ప్రభు అంటున్నాడు, యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రియులరా, మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. లూకా సువార్తలో 4 ధనవంతులని ఈరోజు మీకు పరిచయం చేశాను. ఒక ధనవంతుడు సమకూర్చుకునేటటువంటి ధనవంతుడు, 2వ ధనవంతుడు సుఖపడేటటువంటి ప్రతిదినము సుఖాన్ని కోరుకున్నటువంటి ధనవంతుడు, 3వ ధనవంతుడు యవనస్తుడైనటువంటి ధనవంతుడు, మిగులు ఆస్తి కలిగినటువంటి ధనవంతుడు. కానీ వీళ్ళ ముగ్గురికి పరలోక రాజ్యంలో స్థానం లేదు. కానీ ప్రభు కృపను పొందలేకపోయారు. కానీ అయితే ధనవంతుడైనటువంటి జక్కయ్య ప్రభువుని హృదయంలోనికి చేర్చుకున్నాడు కనుక, ప్రభువుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు కనుక నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలోనికి ప్రభువుని కనుక ఆహ్వానించగలిగితే నీ ఇంటికి నీ కుటుంబానికి రక్షణ కలుగునగాక.